గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు కొత్త పుంతలు దొక్కుతోంది. ఏదైతే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీతో జతగట్టారనే ఒక ఆరోపణలపైన బీఆర్ఎస్ పార్టీ ఆ 10 మంది ఎమ్మెల్యేలపై యాంటీ డిఫెక్షన్ లా అప్లై చేయమని ఇవి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయింది. స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలనే ఒక ఒత్తిడి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది కొన్ని రకాల మీడియా ఛానల్స్లో కావచ్చు, ఎక్కడైనా బయట కావచ్చు, ఈ వీళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అనర్హత వేయబడుతుందని, కొంతమంది రాజీనామా చేయకపోతే ఏమవుతుందని, ఇలాంటి రకరకాల న్యాయపరమైనటువంటి సందిగ్ధాలతో పాటు వ్యూహాత్మకమైన ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనతో ఈ విషయంపై స్పష్టంగా చట్టపరంగా ఏమున్నాయి, ఎలా ఉంది అనే విషయాన్ని స్పష్టంగా మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకు వివరించడానికి మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ తెలంగాణలో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల మీద చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్కు దగ్గరయ్యారో వాళ్ళ విషయము సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ పార్టీ దాన్ని తీసుకెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా స్పీకర్కు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది, ఎప్పుడు తొందరగా నిర్ణయం తీసుకోవాలని. ఈ పరిస్థితుల్లో బయట రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వాళ్ళ మీద అనర్హత వేయబడుతుందని, లేకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారని, లేకపోతే వాళ్ళని స్పీకర్ 6 ఏళ్ళు ఇంకా ఎన్నిక కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటారని, ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఇక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది చూసే ప్రేక్షకుల్లో కావచ్చు, పాఠకుల్లో కావచ్చు. సో మీకు ఆ విషయంలో బాగా స్పష్టత ఉంది, మీకు బాగా అవగాహన ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటి? గతంలో చట్టాలు యాంటీ డిఫెక్షన్ పెట్టినప్పుడు ఎలా జరిగింది, మళ్ళీ ఒకసారి ఫస్ట్ టైం 1/3, తర్వాత 2/3, ఏదున్నా లొసుగులు ఉన్నాయి. స్పీకర్కు లోకసభ స్పీకర్ కానీ, అసెంబ్లీ స్పీకర్ కానీ, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ చైర్మన్ కానీ, ఏది కౌన్సిల్ చైర్మన్, వాళ్ళు ఒక జ్యుడిషరీ, వాళ్ళ మీద ఇంకోటి ఆ చట్టంలో ఒక క్లారిటీ ఏముందంటే ఈ టైం లోపల తీసుకోవాలని, నిర్ణయం తీసుకోవాలనేది ఎక్కడ మెన్షన్ చేయాలి. ఈ మధ్య కాలంలో మణిపూర్ది 94 95 అనుకోండి, మన లేటెస్ట్ ఒక బెంగాల్ది అయితే ఆల్మోస్ట్ అలాగే ఒక 6 నెలలకు ఎలక్షన్ వస్తా అనుకోండి, బట్ డిస్క్వాలిఫై కోర్టే చేసింది. కోర్టు చేసింది స్పీకర్ దాన్ని కాదని. కానీ ఏంటంటే స్పీకర్ డిస్పోజ్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు 10 మంది క్రాస్ అయినరు. అవును, కండువా అనేది ఏదైతుందో ఈ పదము స్పృశించింది ఏదైతుందో కేసీఆర్. అవును, అసలు కండువా అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండదు, ఎక్కడ ఉండదు. కాంగ్రెస్ కండువనా, ఇది టీఆర్ఎస్ కండువనా, ఇది రిజిస్టరు, దీన్ని ఎవరు వాడరాదు, ఇది ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్లా ఉంటుందా? లేదు. ఓన్లీ పార్టీ బీఫామ్ ఉంటుంది. పార్టీ బీఫామ్ మీద గెలిచినాక పార్టీ సభ్యుడిగా హౌస్లో కూర్చోవాలి. యాంటీ డిఫెక్షన్ అయినప్పుడు ఏతుందో విప్ను ధిక్కరించినప్పుడు డిస్క్వాలిఫై అవుతాడు. అవుట్ ఆఫ్ ద హౌస్ కూడా పార్టీ కార్యక్రమాలను పార్టీ విమర్శించినప్పుడు కూడా టేక్ ద యాక్షన్ చేయొచ్చు. అది స్పీకర్కి ఇస్తే స్పీకర్ డిసిషన్ తీసుకోవచ్చు. కానీ పాలకపక్షం ఎప్పుడైతే చేరుతారో పాలకపక్షం ఉన్న వాళ్ళకి ఏదైతుందో వెసులుబాటు ఉంది. స్పీకర్ కంట్రోల్డ్ బై సీఎం. ఇంతకుముందు ఇండిపెండెంట్ స్పీకర్ల కెరీరు. గతంలో స్పీకర్లు ఎన్నికైన వాళ్ళు ఇమీడియట్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేవాళ్ళు, చేసి స్పీకర్గా ఉండేవాళ్ళు. వాళ్ళు 5 ఏళ్ళు ఇంపార్షియల్గా చేసినప్పుడు ఆ స్పీకర్ మళ్ళీ పోటీ చేసినప్పుడు ఏ పార్టీ వాళ్ళు పోటీ పెట్టకుండా ఇనానిమస్ చేసిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. అవన్నీ వివరాల కోసం లేరుకోండి. సంజీవ్ రెడ్డి గారు 67లో స్పీకర్ అయ్యాడు, రిజైన్ చేశాడు కాంగ్రెస్ సభ్యత్వానికి. మళ్ళీ 77లో జనతా పార్టీ నుంచి ఎన్నికై నీలం సంజీవ్ రెడ్డి గారు ఎన్నికై స్పీకర్ అయ్యాడు, లోక్సభ స్పీకర్, రాజీనామా చేశాడు జనతా పార్టీ సభ్యత్వానికి. తర్వాత ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయింది అనుకోండి. అప్పుడేమో ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఓడిపోయిండు, ఇందిరాగాంధీ ఓడించింది 69లో. పార్టీ అభ్యర్థిగా ప్రధానమంత్రిగా అంతరాత్మ ప్రబోధ ఓటమి అఫీషియల్ క్యాండిడేట్ సంజీవ్ రెడ్డి గారిని నామినేషన్ కూడా ఆమె ఒక సెట్లో ఆమె సంతకం పెట్టింది. అటువంటిది బివి గిరి గారిని గెలిపించింది. బట్ మళ్ళీ సంజీవ్ రెడ్డి గారు ఏదైతుందో మళ్ళీ స్పీకర్ అయ్యాడు, 60 ఏళ్ళు అయ్యాడు, 70 ఏళ్ళు అయ్యాడు జనతా పార్టీ నుంచి. అయిన తర్వాత ఎప్పుడైతే స్పీకర్గా యునానిమస్ ఎన్నిక కాబట్టాడో రిజైన్ చేశాడు జనతా పార్టీ. తర్వాత ప్రెసిడెంటల్ క్యాండిడేట్ అయ్యిండు, యునానిమస్ క్యాండిడేట్ అయినప్పుడు జనతా 300 పైన ఉండేది. కాంగ్రెస్ నేను అనుకుంటా 160 170 ఉండే కనుక అది నో అన్కాంటెస్ట్ జరిగింది. తో ఇక్కడ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు
చేయలేదు. కానీ మణిపూర్ మొన్న లేటెస్ట్గా ఏదైతుందో అవును. మహారాష్ట్ర ఒక కేసు, దీని తర్వాత ఇప్పుడు ఇది నడుస్తూ ఉంటే ఒక డిస్క్వాలిఫై అయింది కూడా ఉంది. అవును. ఒక నిర్ణయాన్ని సమయం నిర్ణయించకపోతే మీరు 5 ఏళ్ళు ఎంతకాలం అనేది ఉంటుంది. అవును. ఆయన ఇచ్చినా కూడా దాన్ని ఏదైతుందో నోటీసులు ఇవ్వలేదు, చేయలేదు. మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోయారు బీఆర్ఎస్ వాళ్ళు. పోవడం వల్ల అక్కడి నుంచి డైరెక్షన్ వచ్చినాక ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మొన్న మళ్ళీ ఇంకా సమయం కావాలని ఎప్పుడైతే అడిగినరో కంటెంట్ ఆఫ్ కోర్ట్, ఇంకా కొందరు సభ్యులు రాలేదు. అంటే నలుగురిని 10 మందిలో ఒక నలుగురు చేశాడు, నలుగురిని చేయలేదు. 3 నెలలకెళ్ళి మీరు ఇంత అది చేసినా కూడా ఇంకొక ఇద్దరైతే అసలు దే ఆర్ నాట్ అటెండింగ్. వాళ్ళు వస్తామా రామా అని చెప్తలేరు. కడియం శ్రీహరి గారు కానీ నాగేందర్ కానీ అన్నాక అప్పుడు సేమ్ గవాయ్ గారు అనుకుంటే ఇప్పుడు రిటైర్ అయిపోయారు. సేమ్ అతనే మళ్ళీ ఏం చేశాడంటే, అంటే స్పీకర్ను అంటే న్యూ ఇయర్ నువ్వు నిర్ణయం తీసుకుంటావా, మేము తీసుకోవాలి, లేకపోతే న్యూ ఇయర్ ఎక్కడ ఉంటావు, జైలు ఉంటావు అంటే కోర్టు కూడా ఏదైతుందో దే కెన్ పనిష్మెంట్, దాన్ని అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కావచ్చు ఫుల్ బెంచ్కు. బట్ ఏదైతుందో దే కెన్ కోర్టుకు ఆ హక్కులు ఉన్నాయి. ఇలా ప్రెసిడెంట్ గవర్నర్నే శాసించింది, అది ఆల్మోస్ట్ ఆల్ అవుతుంది. 3 monthsలో రొటీన్ నువ్వు ఉంచుకోవడానికి వీల్లేదు. ఫార్వర్డ్ చేయి, మళ్ళీ నీకు మళ్ళీ పంపినంటే ఆటోమేటిక్గా బిల్ పాస్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇంతకాలం అది లేదు. దాన్ని ప్రశ్నిస్తున్నారు కనుక అల్టిమేట్ సుప్రీంకోర్టు వాదనకే ఏదైతుందో మొగ్గు చూపింది. అది ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకోవడానికి తయారుగా ఉంది. గవర్నర్కును దాన్ని 3 నెలల లోపల ఏదైనా ఇష్యూ అయినప్పుడు దే షుడ్ బి డిస్పోజ్ చేయాలి. కొన్ని అధికారాలు లిమిటెడ్ ఉన్నాయి గవర్నర్ ప్రెసిడెంట్, బట్ పరిపాలన అనేది లేదు. బట్ రొటీన్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైతుందో 8 మంది అయిపోయారు. వీళ్ళేమంటున్నారు, పార్టీ మారిందని. మేము మారలేదు, వీళ్ళేదో కండువా అంటున్నారు. కండువాది ఎలక్షన్ కమిషన్లో ఉండదు. ఈ సింబలు రిజిస్టర్డ్ దాంట్లో ఏదైతుందో కాంగ్రెస్ గుర్తా ఈ గుర్తా అది ఉండదు. బట్ దే పార్టీ మారిండ్రు వాళ్ళు. మేము అభివృద్ధి కోసం పోయినా చెప్పిండ్రు. ఒకతనేమో గాంధీ గారు ఎట్లా ఎలక్ట్ అయ్యిండో మనం చూసినాం. అవును, పబ్లిక్ అది అపోజిషన్కి ఇచ్చేది కనుక మేము అపోజిషన్కి ఇచ్చేదే ఆనవాయితీగా అని చెప్పొచ్చు. బట్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని క్యాబినెట్ ర్యాంక్ ఒక అగ్రికల్చర్ ఏదో వేశారు. ఎట్లా వేస్తారండి? ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైతుందో డిప్యూటీ స్పీకర్సే ఇస్తలేరు. 78 తర్వాత ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు జనతా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి అప్పుడు. తర్వాత కాలంలో ఏది ఇవ్వడం లేదు అపోజిషన్కు. కార్పొరేషన్లు ఇచ్చే క్వశ్చన్లే లేదు. అయితే కాంగ్రెస్ సభ్యుడు కావాలి, అయితే నాన్ పొలిటీషియన్ కావాలి, అది ఇంటలెక్చువల్స్ కావాలి. బట్ దే ఆర్ నాట్ గివింగ్. పోచారం కూడా వెరీ క్లారిటీ ఉంది. కానీ నేను అనుకుంటున్నా మీరు అడిగిన ప్రకారము చర్చలు జరిగిన స్పీకర్ 8 మందిది క్లారిటీ తీసుకున్నాడు. స్పీకర్ వీళ్ళు ఏదైతుందో వాళ్ళు మేమేదైతుందో పార్టీ కాదని చెప్తున్నారు. చేయమని కొన్ని ఎవిడెన్స్ ఇచ్చారు. వీళ్ళు ఏదైతుందో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ అని ఉంటుంది. ఆ పార్టీ సభ్యత్వానికి ఏదైతుందో మంత్లీ దే ఆర్ టేకింగ్ ఆఫ్ వీళ్ళ దాంట్లోకి వెళ్ళి 5,000 తీసుకుంటున్నారు. అంటే దట్ మీన్స్ సభ్యుడు. నాకుండే దాంట్లో ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ నాకు ఒక ఫైండింగ్ ఇచ్చి డిస్క్వాలిఫై పిటిషన్ను డిస్పోజ్ చేస్తాడు, చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడు. 8 మందిని చేయడు. ఇక మిగిలింది ఇద్దరు, దానం అయితే బీఫామ్ మీదనే కాంటెస్ట్ చేసిండు. స్పీకర్ ముందుకు పోలేడు, పోయినా ఏది చెప్పినా కూడా అదే. శ్రీహరి గారు తన కూతురు పోటీ చేసింది. ఆ పోటీ సభల్లో దాదాపు 20 రోజుల 25 రోజులు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అయ్యండి. కాంగ్రెస్ కోటేయమన్నాడు. ఒక బీఆర్ఎస్ శాసనసభ్యుడే ఉండి నువ్వు పార్టీలో జరగకపోతే నీ పార్టీ క్యాండిడేట్ అక్కడ కాంటెస్ట్ చేస్తుండు, అది యాంటీ పార్టీ కిందనే వస్తుంది కదా, ఖచ్చితంగా చేరిందా చేరలేదా. బట్ యు ఆర్ గోయింగ్ టు నువ్వు ఒక బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమన్నావు, నీ బిడ్డనా కాదా కాంగ్రెస్కి ఏమన్నావు, ఆటోమేటిక్ ఎవిడెన్స్. కనుక వీళ్ళిద్దరిని ఏదైతుందో ఇప్పుడు టోటల్ 4 weeks అని 1 weekలో డిసిషన్ తీసుకోమన్నాడు. 4th week ఏదైతుందో అక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టు వచ్చిండు. ఈ లోపల వాళ్ళది నిన్నటికి అయిపోయింది అనుకుంటా, 23rd ఈ రోజుకి అయిపోయింది. నిన్న 22nd 23 అయిపోయింది. వాళ్ళు అది కాలే, ఆయన సమయం అడిగిండి. ఈయనైతే ఏది మన నాగేందర్ గారు అసలు స్పీకర్ని సంప్రదించాలి ఇప్పటి వరకు. ఇక కాంగ్రెస్ నాయకులు కలిసి అది సపరేట్ థింగ్. బట్ ఇద్దరిది ఏదైతుందో రాజీనామా 99.9 ఈ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసే లోపల ఇద్దరు రాజీనామా చేస్తారు స్పీకర్కు. శ్రీహరి గారు, నాగేందర్ గారు ఇద్దరు రాజీనామా చేస్తారు. 8 డిస్పోజ్ చేస్తాడు. ఇదే రిపోర్ట్ ఏదైతుందో సుప్రీంకోర్టు పోతుంది. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, మళ్ళీ ఏదైతుందో వీళ్ళు ఏమంటారు, లేదు ఇది క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నది, స్పీకర్ ఏకపక్షంగా ఇచ్చిండు అన్నప్పుడు అప్పుడేమైతుందంటే స్పీకర్
డిస్పోజ్ చేసిండు. అవును. నవ్వు ఈ కోర్టు పరిధికి వస్తుంది. నవ్వు హైకోర్టులో మళ్ళీ ఏదైతుందో సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు. నేను అనుకుంటున్నా మళ్ళీ హైకోర్టులో ఉంటుంది. హైకోర్టుది వీళ్ళకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టు పోయినారు, మళ్ళీ హైకోర్టు పోమంటారు, హైకోర్టులో స్టార్ట్ అవుతుంది. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్లో ఏదైతుందో ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు ఆగుతారా 2 ఏళ్ళ ఎప్పటి వరకు లాగుతారు అనేది చెప్పలేము. కోర్టుది ఐ కాంట్, అది నేను జ్యుడిషియరీ ఇది చెప్పలేను, నాకు కరెక్ట్ కూడా దాని మీద అవగాహన లేదు. ఎప్పుడు తీర్పు వచ్చినా నేను అనుకుంటున్న వీళ్ళు బెంచ్ మీద ఇమీడియట్గా నెంబరింగ్ చేయించుకుంటా ఉంటారు, దాన్ని వెనకబడతారు. ఇక 1 ఇయర్ అంటే ఇంకా 2 ఏళ్లకు వాళ్ళు 8 మంది జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చినా డిస్క్వాలిఫై అనేది ఖాయం. 1 హైకోర్టు డిస్క్వాలిఫై వస్తుంది, హైకోర్టులో వచ్చినాక కూడా వాళ్ళకి సుప్రీంకోర్టు అప్పీల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది ఒక 2 ఏళ్ల లోపల హైకోర్టు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుంది, 8 మందికి డిస్క్వాలిఫై చేయమని వస్తుంది, సుప్రీంకోర్టులో వస్తుంది. 2 ఏళ్ల లోపల వచ్చేది ఉంటేనేమో ఉప ఎన్నిక అవుతుంది. మోర్ దాన్ 2 ఇయర్స్ అవుతుంది. 1 ఇయర్ టర్మ్ లేకపోతే ఎలక్షన్ జరగదు. ఇప్పుడు బెంగాల్ ఏదైతే ఎలక్షన్ అయితే జరగదో 1 ఇయర్ ఉంటేనే బై ఎలక్షన్. 1 సంవత్సరం కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రము కాదు. ఇంకా ఏమున్నా ఏదైనా కూడా అప్ టు ఒక 1 ఇయర్ అయితే మినిమం లాగుతుంది హైకోర్టు, సుప్రీంకోర్టు. మినిమం ఎంత స్పీడప్ చేసుకున్నా, ఎంత నెంబరింగ్ చేసుకున్నా, అంటిల్ అన్లెస్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ చేయాలి అని ఇది ఏదైనా సుప్రీంకోర్టులో వీళ్ళు వేసి అసలు టర్మ్ అయిపోయినాక వాట్ ఈస్ ద యూజ్ అని అనుకుంటారు అనుకోండి, సుప్రీంకోర్టు ఒక ఇచ్చి దీన్ని ఏదైతుందో ఆల్రెడీ స్పీకర్ డిస్పోజ్ చేసింది కనుక ఇది మనం ఫాస్ట్ ట్రాక్ చేసి ప్రతినిధులకు ఏదైతుందో ఒక నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని కోవాలంటే మనం కోర్టులో ఏదైతుందో దీన్ని త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒక ఫాస్ట్ ట్రాక్. ఇప్పుడు ఏదైతుంది పాలిటిషియన్ ఈ కేసు ఏదైతుందో ఫాస్ట్ ట్రాక్ చేయమని ఇచ్చింది సుప్రీంకోర్టు, అట్లా ఏదైనా ఇచ్చేది ఉంటే జడ్జిమెంట్ అవుతుంది. ఏది ఏమైనా వీళ్ళు డిస్క్వాలిఫై అనేది ఖాయం హైకోర్టులో కానీ. వీళ్ళిద్దరు ఏదైతుందో ఉప ఎన్నిక అనేది ఖైరతాబాద్ అండ్ ఏదైతుందో ఇది మార్చ్ ఆర్ ఏప్రిల్. ఇప్పుడు తమిళనాడు అండ్ బెంగాల్ ఉంది నేను అనుకుంటాను. ఈ 2 ఎలక్షన్తో పాటుగా ఇప్పుడు డిస్క్వాలిఫై వీళ్ళు అంటే డిస్క్వాలిఫై కాదు, వీళ్ళు రాజీనామా చేస్తారు కనుక డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే లోపల ఎలక్షన్ జరగాలి. మే కనుక ఇది మార్చ్ ఏప్రిల్ వస్తుంది కనుక మార్చ్ ఏప్రిల్లో బెంగాల్తో పాటుగా అండ్ మన తమిళనాడుతో పాటుగా ఎన్నిక, ఈ 2 ఉప ఎన్నికలు జరగడం అనేది ఖాయం. నెంబర్ 2 ఎలక్ట్రానిక్ మెయిన్ శాటిలైట్ ఛానళ్ళు, అలాగే సోషల్ మీడియా, సీనియర్ యాంకర్సు, విశ్లేషకులు, న్యాయ నిపుణులు, నేను వాళ్ళతో మాట్లాడిన పేర్లొద్దు, టీవీల పేర్లొద్దు. అసలు ఈయన నాగేందర్ను రాజీనామా చేయకపోయేది ఉంటే ఆయనను స్పీకర్ 6 ఏళ్ళు డిస్క్వాలిఫై చేస్తారంటాడు. స్పీకర్కు ఏదైతుందో డిస్క్వాలిఫై చేసే మాత్రమే అతనికి ఏదైతుందో అథారిటీ ఉంది, బట్ 6 ఇయర్స్ ఈ కాంట్. ఎలక్షన్ కమిషన్కు కొన్ని పరిస్థితుల్లో ఎలక్షన్లో పోటీ చేసి రిటర్న్స్ ఇవ్వకున్నా సరి అయిన టైంలో నెంబర్ ఆఫ్ టైం నోటీస్ ఇస్తారు. అలాగే పోటీ చేసిన ఎవరైనా ఇండిపెండెంట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ రిటర్న్స్ ఇవ్వకపోతే టైం ఇస్తారు. ఆ టైం గడువులో కూడా 2-3 సార్లు ఇస్తారు. ఆ టైం అయిపోయినా కూడా 2-3 సార్లు ఇస్తారు. అప్పుడు వాళ్ళు 6 ఇయర్స్ చేసిన సంఘటన కోకోలలు ఉన్నాయి దేశంలో. కరెక్ట్. అలాగే కోర్టు పరంగా ఈ రాష్ట్రంలో చెప్తున్నాను ఒకటి, చెన్నారెడ్డి గారు 67లో తాండూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికాడు. బ్రహ్మానంద రెడ్డి క్యాబినెట్లో మంత్రి లేకుండా కేంద్రానికి పోయాడు. కేంద్రంలో స్టీల్స్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో 68 మార్చ్ అనుకుంటా, నేను 68 మార్చో 67 వల్ల వేకెన్సీ వస్తాను రాజ్యసభ ఆడుతాను. ఈ ఎమ్మెల్యేగానే అప్పటికి ఇంకా నేను రాజ్యసభ కాకముందు అనుకుంటా ఎమ్మెల్యే ఫాస్ట్గా కోర్టు హియరింగ్ స్టార్ట్ అయింది. వావిలాల గోపాలకృష్ణ అని ఇండిపెండెంట్ చేసిండు, అతను ఎలక్షన్ పిటిషన్ వేసిండు. దాంట్లో మాల్ ప్రాక్టీసెస్ ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ను ఎంతైతే చూపాలో. ఇప్పుడు 40 లక్షలు ఎమ్మెల్యేకు ఉన్నటువంటి 40 లక్షల బదులు ఒక 35 లక్షలు చూపినావు. ఇంకొక 6 లక్షలు 7 లక్షలు ఆ ఎలక్షన్ ఏజెంట్ పట్టుకోను ఆయన ఒక జెండాలో, ఒక పోస్టర్లో, ఒక పంపులో ఆయన పేరు మీద తీసుకున్నాడు. అవి సబ్మిట్ చేయలేదని నేను గిట్ట వాకప్ చేసి ఆ మిగతా బిల్లులు నేను సబ్మిట్ చేసినప్పుడు ఎక్సీడ్ అవుతుంది. 35 నేను ప్లస్ ఒక 6 వేసింది అనుకోండి, ఎలక్షన్ పిటిషన్ అవుతుంది 41 అవుతుంది కనుక డిస్క్వాలిఫై అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ అను. ఇంకోటి కేంద్ర మంత్రులుగా ఉండి, రాష్ట్ర మంత్రులుగా ఉండి, ఈవెన్ ఇందిరాగాంధీ గారిది కూడా నేను అనుకుంటున్నా 6 ఇయర్స్ అలహాబాద్. యశ్పాల్ కపూర్ ఆయన ఒక ఓఎస్డీ ఉండే అతనికి, ఆయన పాలిటిషియన్ కాదు,
ఒక ఆర్కే ధవన్ లెక్క అవును. గవర్నమెంట్ సాలరీ తీసుకుంటారు. ఆమె మీటింగ్స్ గీటింగ్స్ ఏదో ఆయన అది చేశాడు. దాని గురించి ఏదో నేను అనుకుంటున్నా ఆమెది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్ 6 years అయినట్టుంది. తర్వాత ఎమర్జెన్సీ పెట్టింది. అవును. చెన్నారెడ్డి గారు 6 ఏళ్ళు అయిన తర్వాత హైకోర్టులో ఆయన జడ్జిమెంట్ ఏదైతుందో వస్తేనే కేంద్ర మంత్రికి రాజీనామా ఇచ్చిండు, రాజ్యసభ ఇచ్చాడు. 6 ఏళ్ళు అంటే 74 వరకు ఆయనకు ఏ అర్హత రాలేదు. 74 తర్వాతనే ఆయన గవర్నర్ అయ్యాడు. ఇక్కడ 71లో 14 లోక్సభ గెలిపించి తర్వాత మెర్జై 72లో ఏదైతుందో క్యాబినెట్లో తన వర్గమైన కేవీ కేశవులు గారిని 73లో కేవీ కేశవులు తర్వాత వెంకటరామరెడ్డి గారిని మంత్రివర్గంలో చేర్పించి తను గవర్నర్ అయింది 74లో. తన కోట ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. 72లో పార్లమెంట్ మెర్జ్ చేశాడు. అక్కడ ఏదైతుందో వెంకటస్వామి గారు టీపీఎస్ కోట కిందనే జి వెంకటస్వామి గారు 10 మంది ఎంపీలో ఆయన ఒక్కడే మంత్రి అయ్యండి కేంద్రంలో 73లో. ఇక్కడ మన ఈయన క్యాబినెట్లో ఎవరి క్యాబినెట్లో వెంగళరావు గారి క్యాబినెట్లో కేవీ కేశవులు ఫ్రమ్ సిర్పూర్, వెంకటరామరెడ్డి భవనం కాదు ఎస్ వెంకటరామరెడ్డి, ఉమా వెంకటరామరెడ్డి గారు మెడిచల్కి ఎలెక్ట్ అయ్యారు. వారి భర్త ఎమ్మెల్సీగా అతను ఏదైతుందో ఇద్దరిని చెన్నారెడ్డి కోట కింద టీపీఎస్ కోట కింద వెంగళరావు గారు క్యాబినెట్లో మంత్రులు అయ్యారు. అట్లా తర్వాత ఎమ్మెల్సీలు కూడా అయ్యారు. నెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీలు ఇవన్నీ అయినాయి అనుకోండి, అది వేరే సంగతి. ఏది ఏమైనా 6 years అనేది మీ ఐ డ్రీమ్ ద్వారా క్లారిటీ చెప్తున్నా. చాలామంది ఈవెన్ సాటిలైట్ ఛానళ్ళు కూడా యాంకర్స్ కూడా పోయిన విజిటర్స్ వీళ్ళని చూసి వాళ్ళు చెప్తున్నారు 6 ఏళ్ళు ఏదైతుందో రాజీనామా ఇవ్వకపోతే 6 ఏళ్ళు చేస్తాడు స్పీకర్ ఉంటాడు. స్పీకర్ కాంట్ కరెక్ట్ రాజీనామా ఇవ్వకుంటే కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు ఇద్దరిని. అవును. బట్ ఓన్లీ డిస్క్వాలిఫై ఎన్నేళ్ళు అనేది ఆయన చేతుల్లో లేదు. అది కోర్టులు ఇచ్చిన సంఘటన చెప్పిన ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తుంది. బట్ స్పీకర్ పరిధిలో 6 ఏళ్ళు. హౌస్లో ఏదన్నా గొడవలు జరిగినప్పుడు కానీ విప్పుని ధిక్కరించినా డిస్క్వాలిఫై చేయమంటే డిస్క్వాలిఫై చేస్తాడు. కానీ 6 ఏళ్ళు అనేది ఉండదు. సస్పెండ్ ఏదన్నా అన్వాంటెడ్ థింగ్స్ మాట్లాడడం కానీ అన్వాంటెడ్ సంఘటనలు జరిగినప్పుడు హౌస్కి ఏదైతుందో ఎక్స్క్యూజ్ సారీ చెప్పమన్నప్పుడు క్షమాపణ అడిగినప్పుడు నేను చెప్పను అన్నప్పుడు 6 నెలలు 1 year కూడా చేయొచ్చు. అంటే 5 ఏళ్ళ పీరియడ్ ఎంత ఉంటుందో ఆ పీరియడ్ అంతా కూడా చేయొచ్చు స్పీకర్. బట్ మోర్ దాన్ దట్ అతను పోటీ చేయకుండా చేసే అనర్హత చేయలేడు. అధికారం స్పీకర్కు లేదు. అక్కడ లోక్సభ కానీ రాజ్యసభ కానీ కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ ఇది తప్పు తప్పు తప్పు. దయచేసి మీ ఐ డ్రీమ్ ద్వారా ఛానల్లో వచ్చే యాంకర్స్ సీనియర్ యాంకర్లు కానీ విశ్లేషకులు కానీ ఇది ఒకసారి రెఫర్ చేసుకోవాలి. ఐ మే బి రాంగ్, నేను తప్పు కాదని అంటున్నా. మీరు కూడా చట్టాల్లో చూడండి. స్పీకర్ కాంట్ 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 కానీ స్పీకర్ డిస్పోజ్ చేసినాక అది కోర్టు పరిధిలో పోతుంది. ఇక ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీగా స్పీకర్ పరిధి ఉండదు. ఇక ఈ 8 మందిది కూడా కోర్టు ద్వారానే వాళ్ళకు అవుతుంది. అయితే హైకోర్టు అవుతుంది, సుప్రీంకోర్టు. హైకోర్టులో కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, సుప్రీంకోర్టులో కూడా డిస్క్వాలిఫై అవుతారు. దాంట్లో ఏ మాత్రం అనుమానము లేదు. ఎందుకంటే స్పీకర్కు టైం బాండ్ పెట్టలే హైకోర్టు. మా పరిధి కాదు అని చెప్పింది హైకోర్టు, కానీ సుప్రీంకోర్టు పరిధి పెట్టింది. ఇప్పుడు స్పీకర్ డిస్పోజ్ చేస్తాడు కనుక ఈ 15 రోజుల్లో సుప్రీంకోర్టుకి ఇస్తాడు కనుక స్పీకర్ పరిధి అయిపోయింది. ఇక స్పీకర్ ఇది తప్పించిండా నిర్ణయం ఒప్పించిండా అనేది స్పీకర్కు పనిష్మెంట్ లేదు.